నన్ను మిక్కిలి బాగా ప్రేమించుచున్న నా పరలోకపు తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న దైవజనులకి నా వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన సంఘ సహోదరులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన 5వ మాట కొంచెం క్షమించండి, నేను ఛానల్ అయిపోయింది చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ దైవజనుల మాట కాదని లేక చెప్తున్నాను. ప్రవచనం దావీదు కీర్తన 69:21 వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు చెరకును త్రాగనిచ్చిరి. ఈ మాట ఇక్కడ ప్రవచించబడింది, నెరవేర్పు యోహాన్ 19:28 యేసుక్రీస్తులో నెరవేరింది. నేను దప్పికొనుచున్నానని పలికెను. ఈ మాటలో యేసు ప్రభువారు 2 రకాల దాహం కలిగి ఉన్నారు అని మనం గ్రహించాలి. ఒకటి శరీరం దాహము, 2 ఆత్మల సంపాదన అనే దాహము. దావీదుకి యేసుక్రీస్తు ప్రభువారికి చాలా సమయం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన దావీదు వంశంలో జన్మించాడు. అయితే ముందుగానే ఈ ప్రవచనము అక్కడ దావీదు మహారాజు ప్రకటించారు. అయితే యేసుక్రీస్తు వారు దప్పిగొనుచున్నానని పలికిన మాట, ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆయన దప్పిగొన్నాను అన్నాడు. కానీ కాదు, ఆయనకు ఆత్మల దాహం సంపాదన నిమిత్తము ఈ లోకంలోకి వచ్చాడు. తండ్రి చెప్పి పంపించాడు, నీ మాట నెరవేరుస్తానని ఈ లోకానికి వచ్చి దాహం గురించి ఆయన దాహం గురించి ఆనాడు నిర్గమకాండంలో మోషే 6 లక్షల కాల్బలం సుమారు అంటే 40 లక్షల మందిని నడిపించినప్పుడు ఒక చోటకు వచ్చినప్పుడు అక్కడ ఈ ఇశ్రాయేలీలందరూ మోషే మీద శనిగితే దాహం తీర్చడానికి ఇంతమందికి నేను ఎక్కడ నీళ్ళు ఇవ్వగలను అంటే వారు రాళ్ళు ఉచ్చుకుని మోషేని కొట్టడానికి సిద్ధపడ్డారు. కానీ అప్పుడు దేవుడికి ప్రార్థన చేయగా, యెహోవా ప్రభు, నేను ఎదర బండ మీద నేను నిలబడతాను. ఆ బండ మీద నిలబడినప్పుడు నువ్వు రాయిని 3 సార్లు కొట్టమని చెప్తే ఆయన 3 సార్లు కొట్టాడు. ఈ 40 లక్షల కాల్బలానికి దాహం తీరింది. అదే ప్రజలు మళ్ళీ పయనిస్తూ ఒక చోటకి వచ్చినప్పుడు అక్కడ మళ్ళా దాహం వేస్తే ఆ బండతో మాట్లాడము అని చెప్పాడు. ఎక్కడికి అక్కడికి తేడా ఏంటంటే, ఒక్కసారి మాత్రమే ఆయన కొట్టబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, 3వ దినాన లేచాడు. కానీ దాహం తీర్చటానికి మాత్రము ఆయన కొట్టకూడదు. అక్కడ కొట్టినందుకు మోషేకి శిక్ష విధించబడింది. నువ్వు ఈ పరమకానాను చూడవు, ఆ పర్వతం మీద నుండి నేను తీసుకెళ్ళు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూస్తావని అక్కడ మోషేకి చెప్పాడు. ఎందుచేతన కొట్టినందుకు శిక్ష అనుభవించాడు. అలాగే ఇంతమందికి 40 లక్షల మందికి కాల్బలానికి దాహం తీర్చాడు దేవాది దేవుడు. అలాగే కానాను విందులో ప్రభువారు అక్కడ తల్లి వచ్చి, బాబు ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, ఏం చేయమంటావంటే, అమ్మా నా సమయం రాలేదు కాబట్టి ఈ ద్రాక్షారసాన్ని గురించి నీకు వెళ్ళి నేను చూసుకోండి. అక్కడ వాళ్ళ దాహం తీర్చాడు. అలాగే అరణ్యంలో ఆగరు తన కుమారుని తీసుకుని పారిపోయినప్పుడు అక్కడ బిడ్డ గురించి దాహం అవుతుంది, పొదల్లో పడేసి ఏడుస్తుంది. ఏం చెయ్యాలి, ఇక్కడ నీరు లేదు అని బాధపడుతుంటే అప్పుడు దేవాది దేవుడు ప్రత్యక్షమై, అదిగో అక్కడ నీరు ఉన్నది, పట్టమన్నప్పుడు ఆ బుడ్డిలో నీరుని తీసి పట్టుకుని బిడ్డకు పట్టి అక్కడ దాహం తీర్చాడు. ఎక్కడొక 3 దాహాలు తీర్చాడు.
అలాగే చేదు మారాకాడకు వచ్చారు అందరూ, అక్కడ మళ్ళీ తిరగబడ్డారు మోషే మీద. అయితే మోషే మళ్ళా దేవుడికి ప్రార్థన చేయగా ఆ మారాను మధురముగా మార్చాడు. అలాంటి దేవదేవుడికి మారాను చిరకగా అందించినప్పుడు ఆయన చేదు గురించి చూడలేదు. ఈ చేదును ఈ ప్రజలు నాకు అందిస్తున్నారు, కానీ నాకు చేదు కాదు అని దేవదేవుడు ఒప్పుకొని ప్రభు అయిన యేసయ్య దాంతో ఒప్పుకున్నాడు. కాబట్టి ఆ చేదు కూడా మనకు తీపిగా అందించాడు. ఈరోజు ఇంత శిక్షను భరించాడు. ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెండ్రులు కానీ ఎవ్వరూ మన గురించి భరించలేరు. ఎందుకంటే ఈరోజు ₹1 పక్కనోడికి ఇవ్వాలంటేనే చాలా కష్టంగా చూస్తున్నారు. కానీ ఆయన రక్తమే మనకి పణంగా పెట్టేసి ఆయన శరీరమే నలగొట్టబడి ఎంత బాధను అనుభవించాడు. సుమారు 12 గంటలు పిడిగుద్దులు గుద్దారు, ఉమ్మి వేశారు, నానా హింస చేసేశారు. కానీ నాగల చాలవలే దున్నపడ్డాయి. తలపై రాజకిరీటం ధరించవలసిన ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు. అటువంటి దేవదేవుడు మన గురించి ఇన్ని శ్రమలు ఎవరైనా అనుభవిస్తారా? అనుభవించి మన దాహం గురించి ఆయన ఇంత శ్రమలు అనుభవించాడు. కాబట్టి అది అలాగే ఈ ప్రవచనాలు అన్నాటికి ముందు ఇర్మియాలో ప్రవచించాడు, జకర్యాలో ప్రవచించాడు, ఏవేలు ప్రవచించాడు. ఇంతమంది ప్రవక్తలు ప్రవచించారు. ప్రభువా ఈ వస్తాడు, ముందుగా ఆయన దాహం తీరుస్తాడు, ప్రజల దాహం తీర్చి ఆయన మన గురించి సిలువ వేయబడతాడని ముందుగానే ప్రవచించబడ్డాయి. అలాగే కీర్తనలు 42:1-2 ఆశపడినట్లు నా ప్రాణం ఆశగొనుచున్నాను. దేనికి? దుప్పి నీటివాగుల కొరకు పరుగులెడుతుంది. అలాగే మన ఆత్మ ఎప్పుడు చూసినా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చు దాహం గురించి మనం ఎదురు చూడాలి. ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటాం కాదు, కావలసింది వాక్యము. నేను ఒక చిన్న మాట చెప్తాను. నేను ఇప్పటికి 20 సంవత్సరాలు బాప్టిజం తీసుకుని ఏ ఆదివారమైనా పోతాదేమో అని నేను భయపడతాను. గత సంవత్సరం ఇదే రోజు నా మనవడు నిద్రించిన సమయం, ఇంకా మేము శవాన్ని ఇంటికి తీసుకురు. కానీ ఆ రోజు కూడా నేను బాధపడ్డాను. అలాగే 3 వారాలు పోయింది నేడు సంవత్సరంలో. ఎక్కడంటే ఎక్కడికి వెళ్ళాలి? నేను దైవజనుడి మీద కోపపడ్డాను. అది కరెక్ట్. ఎందుకంటే ఆయన బండిచ్చి పంపకపోతే నా మనవడు నిద్రించడేమో అన్న ఆలోచనతో ఆయన మీద కోపపడ్డాను. ఆ రోజుతో సంఘాన్ని విడిచిపెట్టేశాను. విడిచిపెట్టి వేరే సంఘానికి, నాకు అక్కడ ఎక్కలేదు. వాక్యం అనే ఆహారం మనకు కావాలి, ఆ దాహం మనకు తీరాలి. ఎలాగా ఏంటని? అయితే ఈ సంఘం గతంలో మేము వచ్చిందే, నా భార్య వచ్చింది, నేను తక్కువ. అయితే సరే ఏదవుతే అవుతుందని బయలుదేరి వచ్చాం. అలాగ ఆత్మీయ దైవజనులు మమ్మల్ని ఆదరించారు. లాక్డౌన్ సమయంలో కూడా దైవజనులు వచ్చి నా ఇంటికాడ రొట్టె ద్రాక్షారం ఇచ్చి మాకు వాక్యంతో బలపరిచారు. నేను మా దైవజనులు అడిగితే కాదు అన్నాడు. కానీ ఈ దైవజనులు కాదనకుండా 10:30కి మా ఇంటికి వచ్చి అరగంట వాక్యం చెప్పి నన్ను బలపరిచారు. అది నా ఆత్మదాహం. ఈ ఆత్మదాహం నా ఒక్కడికే కాదు, మనందరికీ ఉంది. దేవుడు ఈ ఆత్మను పెట్టింది, ఈ దాహం ఆయన తీర్చుకోమని కాదు. ఆయన ఆ దాహం కొనలేదు. ఆత్మల సంపాదన నిమిత్తము ప్రేమదాహం కలిగి జీవించాడు. అందుకు ఈ దాహాన్ని తీర్చుకోవడానికి మనం ప్రభు అయిన యేసయ్య చెప్పిన మాట వింటూ దప్పిగొన్నాము అనే మాట ఒప్పుకుంటూ, తండ్రి దైవజనులు ఇచ్చిన మాటలు నేనేమి ఒకటి పూర్తి చేయలేదు, క్షమించమని అడుగుతున్నా. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక నీకు క్షమించమని. అలాగే దాహం కొన్నాను, నాకు దాహమైన అడిగిన
ఆత్మల దాహం సంపాదనకు మీరందరూ కూడా పాటలు పడాలి. ఇప్పుడు దైవజనరాలు పాటు పడుతుంది, దైవజనుడు పాటు. ఇక్కడ కూర్చున్న మనం కూడా ఒక్కొక్క ఆత్మను సంఘంలో చేరిస్తే ఈ సంఘం సరిపోదు. అది మన ఆత్మల దాహం. కాబట్టి ఈ చిన్న వాక్యం దైవజనులు నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ దేవదేవుడు దీవించును కాక. ఆమేన్.